పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులందరికీ స్వాగతం. ఒక్కడు అనే సినిమా దగ్గరికి వచ్చేసరికి మీకు కథనం మారింది, కానీ ఇది నాట్ ఆన్ స్క్రిప్ట్, ఆన్ స్క్రీన్. అంటే స్క్రిప్ట్ ఎడిటింగు, స్క్రీన్ ఎడిటింగ్ అని రెండు ఉంటాయండి. మనకి దొరకని తప్పులు అలా వెళ్ళిపోతే ఎడిటింగ్ రూమ్లో దొరుకుతాయని ఇందాక చెప్పాము మీకు. ఆ ఎడిటింగ్ రూమ్లో రేపొద్దున రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు ఆ సినిమాని గుణశేఖర్ గారు, హనీ బాబు అంటే ఎంఎస్ రాజు గారిని హనీ అంటాం మేము, ఆయన, వెంకటేశ్వరరావు, నేను అందరం చూసుకున్నాక ఒక తప్పు అనిపించింది. ఏమనిపించిందంటే ఇందులో ఫ్లాష్ బ్యాక్లో ఎందుకు కథ చెప్పాలి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక్కళ్ళలాగా ఉండదండి. అది ఎలా మొదలవుతుందంటే ప్రకాష్ రాజ్ గారు అచ్యుత్ పాత్రని చంపేయటంతో సినిమా ప్రారంభమైందండి. మహేష్ బాబు అక్కడికి వచ్చి చూశాడండి. చూసి ఏంట్రా అంటే మనకెందుకురా ఇది కర్నూలు, మనకు వద్దు పదా అని వెళ్ళిపోతారు. ఆ తర్వాత పాటలు అయిపోయాయి. ఆ తర్వాత అచ్యుత్ బ్రదర్ని చంపేస్తాడు. ఆ తర్వాత చంద్రమోహన్ గారింటి ప్రకాష్ వచ్చి ఐ లవ్ యూ అని భూమికిని పెళ్లి చేసుకుంటానని థ్రెట్ చేస్తే అప్పుడు చంద్రమోహన్ గారు ఆ అమ్మాయికి సర్టిఫికేట్లు అవన్నీ చేసి వెళ్ళిపోమ్మా, దేశం వదిలిపెట్టి పారిపోమ్మా అంటే ఆ అమ్మాయి పారిపోతా తెలియకుండా ప్రకాష్ రాజ్ లారీ ఎక్కి ప్రకాష్ రాజ్కే దొరికిపోతుంది. కరెక్ట్గా ఆ అమ్మాయిని పట్టుకున్నప్పుడు చెల్లెలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న మహేష్ బాబు చూస్తాడు. చూసి అక్కడ దాకా ఇళ్ళు రాలేదండి, మీరు థియేటర్లో మీరు చూస్తే. అప్పుడు కొడతాడండి. వాడిని కొట్టి వెళ్ళిపోతే ఈడెవడరా ఓబుల్ రెడ్డిని కోటారెడ్డి బురుజు దగ్గర కొట్టాడు, ఈడు మనూరాడు అయి ఉండడు అంటారు. అక్కడ మీరు చూస్తేనండి ఇక్కడ దాకా వచ్చే సినిమా టక్కుమని మహేష్ బాబు జీప్లో తీసుకెళ్ళిపోతున్నాడు భూమికిని. అక్కడేం కొట్టారంటే టైప్ అయిందండి. అక్కడేమని సరిగ్గా వారం రోజుల క్రితం అని టైప్ అయ్యి ఇప్పుడు రాధే గోవిందకృష్ణ, రాధే గోపాలకృష్ణ అంట. అనగనగా మహేష్ బాబు అతను అల్లరచిల్లరగా తిరుగుతూ ఉంటాడు, పిల్లలతో గొడవలు పడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నకేం ఇష్టం ఉండదు. అక్కడేదో గొడవలు పడుతున్నటువంటి పిల్లాడిని నువ్వు కర్నూలు వెళ్ళి కబడ్డీ ఆడి గెలుచుకుంటే ఏదన్నా పోలీసు ఉద్యోగం నీకు ఇప్పిస్తానరా, ఎలాగోలా బతకొచ్చు అని ఆయన అన్నాడు. ఇతను వచ్చాడు అని మొదలైంది. అంటే మీరు ఎక్కడున్నారండి? ఒక ప్రకాష్ రాజుని మహేష్ బాబు కొట్టి వెళ్ళిపోతా అంటే ఆడిటోరియం ఎక్కడ ఉంటుందండి? మనం పాఠాల్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మూడ్ ఆఫ్ ద ఆడిటోరియం. వాట్ ఈస్ ది మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం? ఇప్పుడు ప్రకాష్ రాజు ఇతనికి ఏంటి దొరుకుతాడా లేదా, ఏమవుతుందని కథ చూడబుద్ధి అవుతుంది. కానీ ఇప్పుడు మహేష్ బాబు అనేవాడు ఎక్కడున్నాడు అనేది మనకి చూడబుద్ధి. తెల్లవారుజాము 4 దాకా అందరం డిస్కస్ చేసుకున్నాక అందరం ఏకాభిప్రాయానికి వచ్చి అది కరెక్ట్ కాదని ఇప్పుడు మీరు చూసినటువంటి ఒక్కడు ఆర్డర్ వచ్చిందండి. ఇది కథనం మారిందండి. ఒక్క సీన్ మారలా, ఒక్క డైలాగు మారలా. తెర మీద ఏముందో అది వెనక్కి ముందుకి మారిందండి. ఇదే మా సర్పయాగంలో మారిందండి, ఇదే మా రక్త తిలకంలో మారిందండి. అవన్నీ మీకు 11th అవర్లో చెప్తా, ఎందుకంటే అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పాలి. అవి అంటే కథనం మార్చి సినిమాలు హిట్ అయినటువంటి ఇవి. అంటే ఎడిటింగ్ రూమ్లో మనం చేసినటువంటి నిర్ణయాలు ఏంటి అనేటువంటివి అనేక సినిమాలు ఉన్నాయండి. అవి మనం ఎక్కువ ఒక్కొక్క సినిమా గురించి ఒక పాఠంలాగా 11th అవర్ కనుక మాట్లాడుకుంటే మీకు ఒక 20-30 సినిమాల గురించి వింటే ప్రతి సినిమా చూస్తే అందులో ముందు తప్పేంటి, ఏ స్టేజ్లో ఎలా తప్పు నెరవేర్చుకున్నారనేది మీకు తెలుస్తుందండి. సో ఈ సర్పయాగంలో ఏం చేశాము, మన రక్తతిలకంలో ఏం చేశాము, లారీ డ్రైవర్లో ఏం చేశాము, రౌడీ ఇన్స్పెక్టర్లో ఏం చేశాము అనేది కూడా మీకు తెలుస్తుందండి. ఇంకోటి ఆన్ స్క్రీన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిమూవింగ్ ది లెంత్. ఇప్పుడు మీరేం విన్నారు? ఆ సీన్ ఇటు, ఈ సీన్ ఇటు వరకు విన్నారండి.
స్క్రిప్ట్ రైటింగ్లో, స్క్రీన్ రైటింగ్లో. ఇప్పుడు మీరు ఒక నరసింహనాయుడు అనేటువంటి ఒక సినిమాలో విషయం మీరు తెలుసుకోవాలి. నరసింహనాయుడు అనేటువంటి చిన్ని కృష్ణ గారి సినిమా ఫస్ట్ హాఫ్ 7,000 అడుగులు వచ్చిందండి, సెకండ్ హాఫ్ 10,000 అడుగులు వచ్చింది. చూడగానే బి గోపాల్తో నేను ఇది ఆంధ్ర షోలే అవుతుందయ్యా అన్న. కానీ సార్ సెకండ్ హాఫ్ 10,000 ఉందయ్యా, మారుద్దాంలే అన్న. రేపు మళ్ళీ చూపిస్తామండి అన్నాడు. అని మళ్ళీ నేను వచ్చేసాను. 3,000 అడుగులు సెకండ్ హాఫ్లో తీసేసి మళ్ళీ చూపించారండి. గోపాల్ నిన్నేమన్నాను అన్న, ఆంధ్ర షోలే అవుతుందండి అన్నారు. ఆంధ్ర వరకే మిగులుతుందా, షోలే అవ్వదు అన్న. అదేంటి సార్, నిన్న చూసిన సినిమా కదా ఇలా మాట్లాడుతున్నారండి. మొత్తం జీవాలన్నీ చచ్చిపోయినాయి అయ్యా. 10,000 అడుగులు సెకండ్ హాఫ్లోంచి ఒక్క ఫ్రేమ్ కూడా పోవటానికి వీల్లేదు. మీరు గమనిస్తే ఇప్పుడు మీరు 4వ రీల్లో నా బాలయ్య బాబు రైలు దిగి వచ్చి ఇలా వస్తా అంటే అందరూ వెనక్కి అడుగులు వేస్తా పారిపోతారు. ఒకసారి సినిమా చూసిన వాళ్ళు రివైండ్ చేసుకోండి. అది ఇంటర్వల్ అండి. కానీ ఇప్పుడు ఎక్కడుంది అది? ఫస్ట్ హాఫ్లో 4వ రీల్లోకి వెళ్ళిపోయిందండి. సెకండ్ హాఫ్లో ఉన్న 30 నిమిషాల సినిమాని కిందకి దింపేసామండి. మరి ఏం తీసామంటే లవ్ సీన్లు, అలాంటి కొన్ని ఎక్స్ట్రా సీన్లు. ఇది తప్పండి. ఎందుకని? ఆన్ పేపర్ తీసేస్తే ప్రొడ్యూసర్ సేఫ్, ఆన్ స్క్రీన్ తీసేస్తే పాపం ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన డబ్బు డబ్బాలో పడిపోద్దండి, ఈటింగ్ డబ్బాలో. ఇది జరగకూడదు ఎప్పుడు కూడా. అందుకే ముందు మనం చెప్పుకున్న స్క్రిప్ట్ రైటింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే నువ్వు ఇంత సినిమా తీయు, అప్పుడే ఇలా తీసి ఉండేవాడు. అందుకని మీరు ఇప్పుడు గమనిస్తే నరసింహనాయుడులో ముందు ఇంటర్వల్ ఎక్కడ, ఇలా అనుకుంటా చేతులతో వచ్చే చోట ఇంటర్వల్ అండి. కానీ ఇప్పుడు ఇంటర్వల్ ఎక్కడ ఉంది? గోపాల్ చాలా బాధపడి కనీసం మా మోహన్ రాజు మీద చంపేసిన సీన్ దగ్గర అద్దం గురువు గారు నరసింహనాయుడు అని చెప్పి ఇదేంటి పెళ్లి దగ్గర వెళ్ళిపోతున్నాడు అంటే, అతను ఎప్పుడు కూడా గోపాలు లాజిక్ని ప్రేమిస్తాడండి. గోపాల్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్స్ కానీ ఫస్ట్ హాఫ్లు కానీ సినిమాలను ఆడించవు, సెకండ్ హాఫ్లు మాత్రమే ఆడిస్తాయి. అది నచ్చింది అతనికి, అలా ఎడిట్ చేశాడు. ఇప్పుడు మీరు ఎక్కడ చూశారండి? అన్నయ్యలు రాలేదని పెళ్లి చేసుకోకుండా బాలకృష్ణ గారు బయటికి వెళ్ళిపోయే సీన్ దగ్గర ఆపారండి. ఇది ఎందుకు కనెక్ట్ అయిందో మీరు ఇప్పుడు ఒక్కసారి రివైండ్ చేసుకోండి. సెకండ్ హాఫ్ అంతా అన్నలు, వదిళ్ళు, ఆ టార్చరు, అవమానాలు. అంటే నువ్వు ఏ సినిమా చూడబోతున్నావు? సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ డ్రామా చూడబోతున్నావు. అదే ఇలా అనగానే పారిపోయే సినిమా చూపించబోతా అవన్నీ చూపిస్తే తట్టుకోలేరు. లేదు మోహన్ రాజుని చంపి ఇలా దిగొస్తా ఇంటర్వల్ వేసినా తట్టుకోలేరండి. ఆ సినిమా చూడాలని పరిగెత్తుకొస్తారు లోపలికి. ఇప్పుడు ఎప్పుడైతే అన్నయ్యలు రాలేదని వెళ్ళిపోయాడో, ఇదేంట్రా బాబు అన్నయ్యలు వస్తే బాగుండు, ఇతను పెళ్లి చేసుకోడా అని బయటికి పరిగెత్తినటువంటి ఆడియన్స్ అతను పెళ్లి కోసం వస్తే అన్నయ్యలు ఫోటో తీసుకొచ్చి పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటే, అదే అన్నయ్యలు వస్తే కాళ్ళు గడికి లోపల తీసుకొస్తే కన్నీళ్లు పెట్టిస్తారు. కానీ అదే అన్నయ్యలు కన్నీళ్లు పెడతాంటే వెళ్ళి రక్తం చిందించి కాపాడతాడు. సూపర్ హిట్ అయింది సినిమా. కానీ ఇక్కడ జరిగిన నష్టం ఏంటండి? స్క్రీన్ రైటింగ్లో జరిగిన నష్టం 3,000 అడుగులు అంటే రీల్కి 10 లక్షలు ఖర్చు అయింది అనుకుంటే 3 రీళ్ళకి 30 లక్షలు, రీల్కి ₹1,00,00,000 ఖర్చు అయింది అనుకుంటే 3 కోట్ల రూపాయలు దండగ అవుతుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్వేస్ ట్రై టు ఎడిట్ యువర్ స్టోరీ ఆన్ పేపర్. 99% పేపర్ మీదే చెయ్యండి. ఆ 1% మీకు తెలియదండి. తెలియకుండా జరిగే తప్పును మనం ఏం చేయలేము. అది కొంచెం అయితే పర్వాలా, అది ఎడిట్ చేసేస్తామండి, ఇది తీసేద్దాంలేదు. కానీ 2,000 అడుగులు, 3,000 అడుగులు, 4,000 అడుగులు తీయకూడదు, తీస్తే తీసేయకూడదు. వాళ్ళ రంగస్థలం 3 గంటలు ఉందని వాళ్ళు తీసేయలేదే. మా సినిమాకి ఇది అవసరం అన్నారు, చూపించారు. మరి అర్జున్ రెడ్డి 3 గంటల 5 నిమిషాలు ఎంత ఉంటుంది, అది కూడా తీసేయలేదే. చూశారు మీరు కూడా దాంట్లో కనుక చేయదలుచుకుంటేనండి, దేవదాస్ కథనే కనుక అర్జున్ రెడ్డిలో ఫాలో అవ్వదలుచుకుంటే ఆన్ స్క్రీన్ను కట్ చేసుకోవచ్చు. ఆయన ఏది ఇతను ఆ తాగుతా ఒక ఆపరేషన్ చేసి అది కేసు అయ్యి ఇదంతా అక్కర్లేదండి. లవ్ స్టోరీ నుంచి డీవియేట్ అయ్యాడు.
అంటే ఇతని జీవితం ఏమైపోతుందో, ఎందుకంటే వాళ్ళిద్దరిని కలపోతున్నాననే నిజాన్ని మనకు చెప్పలే అతను. చెప్పకుండా ఇటు తీసుకెళ్ళాడు. అది లేకపోయినా కూడా ఆ సినిమా అంత బాగా ఆడుతుందండి. కానీ అది ఉన్నప్పుడు నీకేం చేశాడంటే, ఆ అమ్మాయి దూరం అయినప్పుడు ఒక టెన్షన్ క్రియేట్ చేశాడు ఆడిటోరియంలో. ఇతను ఇప్పుడు దొరికిపోయి అరెస్ట్ అయిపోతాడేమో, ఇతని జీవితం ఏమైపోతుంది అనే భయాన్ని పెట్టాడు. కాబట్టి లెంగ్త్ ఎక్కువైనా అలాగే ఉంచుకుంటే ఓకే అండి. కానీ ఇక్కడ మనం ఉంచుకోలేము. ఎందుకని 10,000 అడుగులు అక్కడ చూపించలేవు నువ్వు. 7, 14, 8,500కి రాగలిగితే ఓకే. సో ఇలా మీరు మనకి ఇప్పుడు నరసింహనాయుడులో ఏం చేసుకున్నామండి, స్క్రీన్ మీద ఎడిట్ అయ్యి వెళ్ళిపోయినటువంటి భావాలు కూడా చూసేవాడు. అలాగే మీరు గణేష్లో కనుక ఒకవేళ చూస్తే, మీరు గణేష్లో ఒక్క డైలాగు డైరెక్టర్ని అడిగాను నేను, క్లోజ్ అయిపోతున్నట్టు ఉంది బ్రదరు అంటే, లేదు సార్ మరీ మాడతారు. లేదయ్యా సినిమా అయిపోయిందంటే లేస్తారు జనం అంటే, అది వినకుండా మేము థియేటర్కి వెళ్ళాము. కరెక్ట్గా డైలాగు అంటే ఇంకా కోట శ్రీనివాసరావు పైన ఉన్నాడు ఇబ్బంది పడుతున్నాడు అనేది చూపించకుండానే ఇబ్బంది పెట్టారు. అక్కడ కరెక్ట్గా లేచారండి. ఇప్పుడు మరి ఒకవేళ నేను ఇంకా చూడలేదు యూట్యూబ్లో ఆ సినిమాలో ఆ డైలాగ్ అలాగే ఉందేమో, కానీ స్క్రీన్ మీద మాత్రం ఆ రోజున ఎడిట్ చేశారు. కాబట్టి స్క్రిప్ట్ ఎడిటింగు, స్క్రీన్ ఎడిటింగు అనేటువంటి దాంట్లో నేను మిగతా చాలా ఉన్నాయండి, పాత్రలు ఎలా కలపాలి, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే స్థాళీపులాజ్ఞాయంతో ఇది ఇట్లా అర్థం అవ్వాలని చెప్పి స్క్రీన్ ఎడిటింగ్, స్క్రిప్ట్ ఎడిటింగ్ అని చెప్తున్నాను. కానీ దీని తర్వాత మనకు 11th అవర్ అని క్లాసులు మొదలవుతాయి. 11 గంటలో ఏ సినిమాలో ఏ మార్పులు చేయబట్టి ఆడిని, ఏ మార్పులు చేయబట్టి ఏ సినిమాలు ఫ్లాప్ అయినాయి అనేటువంటి మనం నేర్చుకుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇప్పుడు మనం కథనం, పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు అన్నీ చెప్పేసుకున్నామండి. ఒక రకంగా స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి పాఠం పూర్తయిపోయింది. కానీ 11th అవర్ అనేది ఒకటి నేను నా జీవితంలో